హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నా. అందుకని చెప్పేసి ఇక గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా. ముందు పొయ్యి అయితే అంటించేసినాను. ఇప్పుడైతే గుడ్లు ఉడకబెట్టుకుంటా. అంటే కోడిగుడ్డు పులుసు నేను ఎట్లా చేస్తానో అట్లా నా పద్ధతిలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ముందు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి పొయ్యి మీద అయితే పెట్టేసిన. గుడ్లు ఉడికే లోపల అయితే నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాను. నేనైతే 6 గుడ్లు తీసుకున్నా కోడిగుడ్డు పులుసుకి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నా, 4 టమాటా పండ్లు తీసుకున్నా. ఇక్కడ కొంచెం చింతపండు అయితే నానబెట్టినాను. ఇప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా. ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు అయితే కట్ చేసుకున్నా. ఈ లోపల గుడ్లు కానీ ఉడికినాయి. ఇదిగా పొట్టు తీసి పెట్టుకున్నాం పక్కకి. ఇప్పుడైతే మనం గుడ్లు అయితే ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని 2 స్పూన్లు నూనె వేస్తున్నా, ఎందుకంటే గుడ్లు ఫ్రై చేసుకునేకి. మనం ఇట్లా ఉడకబెట్టుకుని వేసుకునే కంటే ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అందుకని గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నాం దీంట్లో నూనెలో. గుడ్లు ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మనకి తర్వాత పులుసులో బాగా పట్టుకుంటుంది అనమాట ఉప్పు కారం. అందుకని కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలా. నేను 6 గుడ్లు తీసుకున్నా కదా, గుడ్డు అయితే పగిలిపోయింది. ఇంకా 5 ఉన్నాయి. దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నా. ఇదే కళాయిలోనే ఇంకొక స్పూన్ నూనె వేస్తున్నాను, ఎందుకంటే మనకు ఉల్లిగడ్డలో ఫ్రై చేసుకునేకి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకుగానే వేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేస్తా. జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం కదా, ఇదైతే బాగా మగ్గాలన్నమాట. కలర్ మారేంత వరకు బాగా మగ్గినాక మరి టమాటా పండు అయితే వేసుకున్నాం. టమాటా పండు ముక్కలు ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా పండ్లు వేస్తున్నా. కట్ చేసుకుని టమాటా పండు కానీ వేసి ఇది కానీ బాగా మెత్తగా మగ్గాలన్నమాట. దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నా. మా ఆయన అయితే చేయని పోయినాడు. ఇంకొచ్చే లోపల వంట అయితే చేస్తా. కోడిగుడ్డు పులుసు అన్నాను. బాగా మగ్గింది. ఇప్పుడైతే టమాటా పండు ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది. ఈ గుడ్లకి ఏమేమి మసాలా కావాలో మనం వేసుకున్నాము. ముందైతే అల్లం పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ అల్లం పేస్ట్, ధనియాల పొడి, దీంట్లోనే గరం మసాలా,
కొంచెం ఉప్పు వేసినాం కదా అప్పుడు మనం. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము, తగినంత కారం వేస్తున్నా. మళ్ళీ పేస్ట్ వేసినాం కాబట్టి కొంచెం పచ్చివాసన వేయంత వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయితే పచ్చివాసన వేయంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకున్నాం. చింతపండు పులుసు అయితే వేసినాం కదా, ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు అయితే వేసుకుందాం పులుసుకి. మనం తగినన్ని నీళ్ళు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బాగా ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడకాల. పులుసు అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే గుడ్లు వేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న గుడ్లు అయితే వేస్తున్నా. ఇప్పుడు ఈ గుడ్లు వేసుకున్నాక మనకు ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఇది మూత అయితే పెట్టేస్తున్నాం. ఇంకో 5 నిమిషాలు ఉడికితే రెడీ అవుతుంది కోడిగుడ్డు పులుసు. ఇంకా ఆయిల్ అయితే పైకి అంత బాగా ఆయిల్ తేలింది కదా, ఇంకా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే వేయాలన్నమాట. నేను ఇంకా టైం అయితే అవుతుంది. మా ఆయన వస్తాడు సేమ్. ఇంకా ఆయన వచ్చే లోపల అయితే అన్నం చేస్తాను. ఉప్పు అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంక అప్పుడైతే దించేస్తాను. కోడిగుడ్డు పులుసు రెడీ అయింది. కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియో అయితే ఇంతే. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ముందుకు పోతుంది అనమాట. అదంతా నమ్మకానికి వస్తుంది. మరొక వీడియోతో మేము ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పెట్టాను చాలా కలర్ఫుల్ వచ్చింది కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు టేస్ట్ చూసి చెప్పట్లేదు. కడిగి వేసిన కోడిగుడ్డు పులుసు అను కరపనికి. ఆయన అయితే ప్లేస్ ఏ నుంచి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చెప్తాడు ఎట్లా ఉందో కోడిగుడ్డు పులుసు. చాలా వేడి మీద ఉంది అన్నము. ఇప్పుడు అయిపోయింది చేసేది. అయిపోయింది. అయిపోయి బండలు కడిగితే కాదు. ఏం బాగుంది ఇంకేదిట ఎట్లుంది? సూపర్ ఉంది. ఆకలి అయితే సేన వేసి ఆకలి అవుతుంది. టేస్ట్ నాకే పెట్టారు బస్ స్టాను. మీరు తినలేరు ఎవరు? నువ్వు రాంది తింటామా? తినాలా కార్యకార్య అదేమి